అండి అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ వచ్చి ధురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. సో ఈ యొక్క డే 3 అనేది గడిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి డే 4 అనేది గడుస్తుంది అనమాట. ప్రీమియర్స్తో షోస్తో కలిపి చెప్తున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు మూవీస్లలో ఏ మూవీస్కి ఎక్కువ కలెక్షన్ వచ్చిందని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కదండి. సో ఆ యొక్క మూవీ రివ్యూస్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్ టాక్ అనేది కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. విత్ ఇన్ 3 డేస్లో ఓకేనా. సో వీళ్ళు ఫ్యాన్స్ అయితే చూస్తారు, ఆ విషయం మీకు తెలిసిందే. ఫ్యాన్స్ చూసి చాలా బాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో కొన్ని రిపోర్టర్ల నివేదిక ప్రకారంగా, సో కొన్ని సోషల్ మీడియా ఆధారంగా, కొన్ని వెబ్సైట్ల ఆధారంగా, అది కాకుండా మన పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట, కలెక్షన్తో సహా. అదే విధంగా ధురంధర్ కూడా అండి. సో ది రివెంజ్ అనమాట. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేను ముందే చెప్తున్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతినేలాగా నేనైతే మాట్లాడలేదు అనమాట. సో వాళ్ళు మాట్లాడిందే నేను మళ్ళీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను, ఓకేనా. సో విత్ ఇన్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను అనమాట. అది కాకుండా ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూద్దాం అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్, ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ డే 1 కలెక్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు తెలిసిందే 50 కోట్లు వచ్చిందని చెప్పి కొన్ని వెబ్సైట్లు కానీ నివేదికల ప్రకారంగా కానీ సోషల్ మీడియా ప్రకారంగా కానీ మీరు వినే ఉంటారనమాట. సో వీళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ అయితే డిక్లేర్ చేయలేదు, అంటే వదలలేదనమాట. నేను చెప్పే ఇప్పుడు నెంబరు ఇది అఫీషియల్ ఏం కాదు, ఓకేనా. ఇది ఒక అంచనా మాత్రమే. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, వినండి బాగా. ఎవరైనా సరే 400 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఎలా చెప్తారండి? వాళ్ళు ఏమైనా అఫీషియల్ పోస్టర్ ఏమైనా వదిలేరా? మీరేమైనా చూసారా? లేకపోతే నేనేమైనా చూసానా? దేనికి అసలు ఇది అనేది, ఆ హైప్ అనేది ఎందుకు పెంచుకోవడం? అనవసరం కదా. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గూగుల్ కూడా ఎలా డిసైడ్ చేస్తుంది? ఇప్పుడు కలెక్షన్ వస్తేనే కదా, బాగా కలెక్షన్ వస్తే మూవీ అనేది హిట్ అవుతుందని చెప్తుంది అనమాట, ఓకేనా. సో గూగులే చెప్తుంది, ఏమని చెప్తుంది? ధురంధర్ ముందు ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది చాలా వరకు డౌన్ అయింది అని చెప్తుంది అనమాట. గూగులే చెప్తుంది, ఓకేనా. నేను చెప్పేది ఏముంది, మీరు వినేదేముంది? అసలు వాళ్ళెవరో చెప్తే మీరు వినడం ఏంది? నాకేం అర్థం కావట్లేదు అసలు ఇక్కడ, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 48 కోట్లు అయితే డే 1 కలెక్షన్ చేసిందని చెప్పి తెలుస్తుంది, అంటే దాదాపు 50 కోట్లు అనమాట, ఓకేనా. ఓన్లీ మన ఇండియన్లోనే 35 కోట్లు నెట్ కలెక్షన్ అనేది పెట్టింది అనమాట. జస్ట్ ఇది ఒక అంచనా మాత్రమే, ముందే చెప్తున్నా. సో ఇక రెండవ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 9 కోట్లు అయితే నెట్ కలెక్షన్ అయితే మన ఇండియాలో చూపించింది అనమాట. ఇక ఓవర్సీస్ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక 5 కోట్లు అయితే కలెక్షన్ అనేది చేసిందని చెప్పి తెలుస్తుంది అనమాట. దేని వల్ల ఎఫెక్ట్ తెలుసా? ఆ యొక్క ధురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ వల్ల అనమాట. తెలుస్తుంది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. నువ్వు నేను మాట్లాడుకునేది కాదు, ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట ఈ యొక్క మూవీ గురించి. ఇక చూసుకున్నట్లయితే ఇండియాలోనే 44 కోట్లు ఈ యొక్క మూవీ అనేది వసూలు చేసింది అని చెప్పి 2 రోజులకి తెలుస్తుంది అనమాట. ఇక 3వ రోజు పూర్తిగా టోటల్గా జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క మూవీకి, సో ఇండియాలో 2 రోజులకు కానీ మళ్ళీ వచ్చే 3వ రోజుకి కూడా మొత్తం కలిపి 52 కోట్లు వసూలైతే చేసిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక అంచనా అయితే వేశారు, 2 కోట్లు అయితే అని చెప్పారనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి మొత్తంగా 60 కోట్లకు పరుగులు తీస్తుందని చెప్పి 3వ రోజు గడిచిపోయిన తర్వాత కూడా తెలుస్తుంది అనమాట. ఇది ఒక జస్ట్ అంచనా మాత్రమే అండి. అర్థం కాకపోతే నేను ముందే చెప్తున్నాను, వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదలలేదు. వరల్డ్ వైడ్ గ్రాస్ డే 1 కలెక్షన్ అనేది వదులుతారు. మిగతా 2 డేస్ ఏదైతే ఉందో సో అది ఒక అంచనా మాత్రం వేసి చెప్తారనమాట, ఓకేనా. సో వాళ్ళు అఫీషియల్ పోస్ట్ వదలలేదు కదా బ్రో, మీరు ఎలా నమ్ముతారో అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అదే నేను చెప్పేది. ఇప్పుడు మిక్స్డ్ టాక్ వల్ల వీళ్ళు కిచిడి అనేది చేసేసారనమాట. ఆ ధురంధర్ పార్ట్ 1లో కూడా ఏదో తెలుగు వర్షన్ వస్తుందని చెప్పి ప్రీమియర్స్ అండి. అసలు ఎంతవరకు తెలుగు వర్షన్ లేదు ధురంధర్ పార్ట్ 1. అది సారీ అండి, అది ది రివెంజ్ అసలు తెలుగు వర్షనే లేదు. దాన్ని కూడా కిచిడి చేశారు, మనీ అనేది బ్యాక్ ఇచ్చేసారన్నమాట. నాకు అర్థం కావట్లేదు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకపోయినా కానీ చెప్తా, ఆ యొక్క మూవీ కలెక్షన్ కూడా చెప్తానంట. ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్
ఈ యొక్క 3 రోజులకి ఈ యొక్క మూవీ వచ్చి 60 కోట్ల పైగా గ్రాసునైతే రాబట్టింది అనమాట. ఓకేనా. సో దురంధర్ ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క మూవీ అనేది నిలుస్తుందా నిలవదా అనేది తెలియట్లేదు. సో సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో తమన్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో వేసిన సెట్స్ కానీ, సో కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఎడిటింగ్కి అయిన ఖర్చు కానీ, ఆ సౌండ్స్కి అయిన ఖర్చు కానీ, మొత్తంగా హీరోయిన్కి కానీ, డబల్ హీరోయిన్ దీంట్లో ఉండేది, అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఓకేనా. సో ఆ డబల్ హీరోయిన్కి అయిన ఖర్చు కానీ మొత్తం కలిపి 150 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది 100 కోట్ల షేర్ అని రాబడుతుందా? ఇక అసలు డే 1 కలెక్షన్ అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ 100 కోట్లు దాటిందా లేదా అనేది తెలియట్లేదు. నాకైతే ఎక్కడా చూపించట్లా. మరి ఏంటో అది తెలియట్లేదు అనమాట. కొన్ని వెబ్సైట్లు కూడా సో ఇది మిక్సీ టాక్ వల్ల ఇది పరాజయం అయితే అయింది దురంధర్ వల్ల అని చెప్పి చెప్తున్నారు అనమాట, దాని ఎఫెక్ట్ వల్ల కూడా. ఓకేనా. సో చూడాలి ఈ యొక్క మూవీ అనేది ఫ్యూచర్ లో ఎంత దూరం వెళ్తుందో తెలియదు. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతానికి ఈ యొక్క పబ్లిక్ టాక్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి విత్ ఇన్ 3 days అనేది ఫ్యాన్స్ అయితే చూశారనమాట. చాలా బాగుంది అది ఇది అని చెప్పి 100 రెట్లుగా హైప్ అనేది పెంచేశారనమాట. వాళ్ళను చూసి మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నిజంగానే బాగుందేమో అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకా మీరే సోషల్ మీడియాలో వినండి, చూడండి. అంతకు మించి నేను ఇంకా ఏది చెప్పలేను అనమాట. ఓకేనా. సో అసలు ఆ యొక్క మూవీని చూస్తున్నంతసేపు నిజంగా ఏదో సీరియల్ చూసినట్టయితే ఆ యొక్క ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ యొక్క చిరంజీవి గారి సాంగ్ని మళ్ళీ వచ్చి అది ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి సాంగే ఉంటుంది ఒక సాంగ్ అయితే. సో నాకు ఆ యొక్క సాంగ్ అయితే చాలా ఇష్టం అండి. అది శ్రీలీల గారికి మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి పెట్టారనమాట. ఓకేనా. సో అది సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ యొక్క సాంగ్ అనేది. ఆ సాంగ్లో ఒక వైలెంట్ మ్యూజిక్ అయితే ఉంది. ఆ మ్యూజిక్ అనేది హైలైట్గా ఉంటుంది, చాలా ఇష్టం అందరికీ. సో అసలు ఆ సాంగ్ని పూర్తిగా పెట్టేశారు. వీళ్ళిద్దరు కలిసినప్పుడల్లా ఆ యొక్క వైలెంట్ సాంగ్ అనేది వస్తుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో ప్రతిసారి. ఇప్పుడు 1-2 సార్లు అయితే పెడితే ఓకే బాగుందని చెప్పి చెప్పొచ్చు. ఇద్దరు కనిపించినప్పుడల్లా దాన్ని వాయించి పాడేస్తారు అనమాట. అదొకటి మైనస్ అయిపోతుంది అనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎడిటింగ్ కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అసలు నాకైతే అర్థం కాదు. ఇగో ఈ సైడ్ గడ్డం ఉంటుంది కదండి. సో ఆ యొక్క ఎడిటింగ్ ఎలా చేశారంటే వాళ్ళు, మీరు మూవీలో బాగా గమనించినట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ సైడ్ గడ్డం ఉంటుంది కదా, ఇది కానీ ఫేస్లో ఏదైనా సరే ఈ పార్ట్లో కాకుండా సో సైడ్ పార్ట్లలో ఆ యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో స్కిన్ కలర్ కలిసిపోతుంటుంది అనమాట. ఆ యొక్క ఈ వెంట్రుకలు స్కిన్ కలర్లో కలిసిపోయి ఇది కూడా స్కిన్ లాగా అనిపించేస్తుంది. సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా. సో అది కాకుండా ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారనమాట. అక్కడ ఏదో టెర్రరిస్టులు ఉంటారని, అక్కడ కూడా ఒక ఫైట్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క యాక్షన్ సీన్ అనేది బాగానే ఉంటుంది కానీ బాగానే తీశాడు కానీ సో ఏదో పెట్టాలి, చూపించాలి, చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు కొట్టాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా డైలాగ్ కొట్టాలి అని చెప్పి తీసుకొని వచ్చాడు కానీ ఆడ ఏం లేదన్న ఆయన, నిజంగానే ఏం లేదు. ఎంత బోర్ కొట్టిందంటే నాకు అంత బోర్ కొట్టింది అనమాట. మేబీ దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 చూసిన దాని వల్ల అనుకుంటాను నాకు తెలిసి. ఆ పార్ట్ 2 చూసిన వాళ్ళు ఈ మూవీకి దయచేసి వెళ్ళొద్దు. దయచేసి వెళ్ళారంటే మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్ళండి, నెక్స్ట్ ఆ మూవీకి వెళ్ళండి, మీకు ఒక ఇదిగా అనిపిస్తుంది అనమాట. దయచేసి ఆ మూవీకి వెళ్ళిన తర్వాత ఈ మూవీకి వెళ్ళారంటే నిజంగా తిట్టుకుంటారు హరిశంకర్ గారిని. ఆ విధంగా తీసాడు ఆ సినిమాని, అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి సో అది నెక్స్ట్ వే అండి, దాని అటు పక్కన పెట్టిండి. సో ఇంకా ఎవరేమనుకున్నా మనం ఏం చేయలేమన్నమాట. దానికి మరి ఏం చేస్తాం. ఎవరో ఒక అతను పెడతాడు, ఏంది బ్రో ఈ విధంగా సినిమా చాలా బాగుంది, నువ్వేమో ఇలా ఇస్తున్నావు. సినిమా బాగానే ఉంది కాదనట్లేదా, అసలు ఆ డైరెక్షన్ ఏందో, ఆ సినిమా స్టోరీ ఏందో, అసలు ఏం పెట్టి తీయాలనుకున్నారో ఏంటో తెలియట్లేదు అనమాట. ఒక లవ్ స్టోరీ అనుకున్నారు ఫస్ట్. ఆ విషయం తెలిసి ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫస్ట్ లవ్ స్టోరీ అనుకునింది. మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి, ఒక అమ్మ అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని లవ్ స్టోరీ పెట్టి తిడతారని చెప్పి ఆయన ఒక అమ్మ అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ దురంధర్ మూవీ వచ్చి ఈ యొక్క 3 రోజులకి మొత్తం కలిపి 500 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి డిక్లేర్ అయితే చేశారనమాట. అంటే అఫీషియల్ పోస్టర్ అయితే కాదండి, ఇది ఒక జస్ట్ రూమర్ అనమాట. సో అఫీషియల్ పోస్టర్ వదులుతారు నిదానంగా. ఓకేనా. సో ఈ యొక్క 3వ రోజు మొత్తం కలిపి 113 కోట్లు వసూలు చేసిందని చెప్పి తెలుస్తుంది అనమాట. మొత్తం కలిపి
మూడు రోజులకి డే 1 నుంచి 3 రోజులకి 500 కోట్ల 4 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇది 500 కోట్లకు పైగా క్లబ్లో అయితే చేరిపోయింది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇప్పుడు నేను చెప్పాను. సో భారతదేశంలో మొత్తంగా చూసుకున్నట్లయితే, వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 339.27 లక్షలు అయితే ఉందన్నమాట. 339 కోట్ల 27 లక్షలు అయితే ఉందన్నమాట ఒక 500లో. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే 3 రోజులకి 113 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. అంటే 3 రోజులు కాదు, మూడో రోజు వరకే వరల్డ్ వైడ్ గా 113 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. ఓవర్సీస్ కలెక్షన్ అంటే బయట కలెక్షన్ అండి 96 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. 96 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది 500 కోట్లేంద్ర 3 రోజులకి స్వామి. ప్లేయర్స్ ద్వారా ఓన్లీ హిందీ బెల్ట్ లో 100 కోట్లకు పైగానే దాటేసింది. ఇక ఈ సైడ్ కానీ పడి ఉంటే ఏమై ఉంటుంది, తెలుగు వర్షన్లో వస్తుందని చెప్పి అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు, బ్యాక్ ఇచ్చేసారనమాట మనీ అనేది బుక్ మై షో వాడు. సో ఏం జరుగుతుంది, వాళ్ళు కంటెంట్ పరంగా అసలు ఏం దూసుకొని వెళ్ళారు తెలుసా. పగిలిపోయింది, నేను చెప్పలేను, ఆ విధంగా ఉంది. అసలు ఏమనుకొని తీశారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ యొక్క మూవీని ఒక రేంజ్లో తీసుకొని వెళ్ళారు. అసలు గుండె ధైర్యం ఉండాలండి. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, హరిశంకర్ గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఏ విషయంలో అంటే, ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 వస్తున్నా కానీ దానికి పోటీగా వదిలేరు తెలుసా. అది నెక్స్ట్ వే జస్ట్ క్లిక్ అవుతుందా అని చెప్పి ఒక ఆశతో వదిలేరు. అది లాస్ట్కి చూడు ఏమైందో ఇంకా చెప్పలేం. రోజులు పోయే కొంది ఈ యొక్క దురంధర్ పార్ట్ 2కి కలెక్షన్ అనేది ఎక్కువగా అమ్ముడుపోతుంది అనమాట. సో కలెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇది డౌన్ అవుతుంది అనమాట. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది డౌన్ అవుతుంది అనమాట. సో క్లారిటీగా తెలుస్తుంది. బుక్ మై షోలో కూడా టికెట్స్ అనేటివి భయంకరంగా వెళ్తున్నాయి అనమాట. సో 78K 50K 60K అని చెప్పి దురంధర్కి వెళ్తున్నాయి అనమాట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్కి 3K 5K 15K 10K అని చెప్పి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో కంటెంట్ పరంగా అది బాగుంది. ఇది దురంధర్ ది రివెంజ్ అనమాట. సో ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలి, కామెడీగా నవ్వుకోవాలి, అక్కడ కామెడీ చేసినా కానీ ఏదో నవ్వాలి పట్టాలి అని అనుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్ళండి. సో ఇదండి, నేను రివ్యూ కూడా అయితే ఇచ్చేసాను ఈ యొక్క మూవీలో. ఇక చూసుకున్నట్లయితే ఈ 2 మూవీస్కి ఏది బ్రో మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంటే, దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 ఈ యొక్క మూవీకి రిఫరెన్స్ అనేది ఇస్తానమాట. సో మూవీ పరంగా హైలైట్గా ఉంది. మీ భారతదేశం వాళ్ళు పిరికి పంతులు, మేము బార్డర్ దగ్గరే ఉంటారా, మీరు ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి, ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి అనమాట. అవి మెయిన్ పాయింట్. డైలాగ్ వచ్చిన తర్వాత, డైలాగ్ చెప్పేటప్పుడు సైలెంట్గా ఉంటుంది, డైలాగ్ చెప్పేసిన తర్వాత ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అది నెక్స్ట్ వే. హీరో గారు ఫైట్ చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యారీ యారీ అని. అసలు అది నెక్స్ట్ వే. సాంగ్స్ పరంగా హైలైట్గా ఉంది. మన హంస లాస్ట్లో ఇండియన్ అని చెప్పి తెలిసిపోద్ది. ఇండియన్ ఒక్కసారి పాకిస్తాన్లో ఉండి ఇండియన్ అని తెలిసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది నెక్స్ట్ వే. అసలు లాస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ అనేది ఉంటుంది. వాడెవడో దావుద్ ఇబ్రహీం, వాడు ఎలా అసలు వీడు ఇంచు కూడా కదిలించలేడు. ఎవరు, మన హీరో హంజా రణ్వీర్ సింగ్ ఇంచుగా అసలు తాగలేడు అనమాట. ఇలా అలాంటిది వాడు మంచాన పడిపోతాడు అనమాట. అది ఎలా పడతాడు ఏంటి అని చెప్పి అది లాస్ట్లో తెలుస్తుంది. అదే అసలు ట్విస్ట్, మెయిన్ ట్విస్ట్. ఇంటర్వెల్ సీన్ కూడా హైలైట్గా ఉంటుంది అనమాట. సీన్ అసలు అర్థమే కాదండి, సొంత చెప్పలేను, ఆ విధంగా ఉంది మూవీ. ఆ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి అసలు. అబ్బాబ్బాబ్బా, నేను అసలు ఊహించుకోలేదురా నాయన బాబు ఈ విధంగా ఉంటుంది. ఆ మేజర్ ఇక్బాల్ అనే వాడికి ఇండియన్ అని తెలిసిపోద్ది రణ్వీర్ సింగ్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోండి. అదనమాట. 60,000 కోట్లు మా దొంగ డబ్బుని తీసుకొని వస్తారనమాట. దొంగ డబ్బు తీసుకొని రావాలనుకుంటారు మన ఇండియాకి. వీడు హంజా, మన ఇండియన్ స్పై, ఆ మూవీలో కాల్ చేస్తాడనమాట ఆ డబ్బులు మొత్తం. అది ఎట్లా ఏంటి అని చెప్పి భలే చూపించారబ్బా. నాకు ఉస్తాద్ భగత్ సింగ్ అన్న దురంధర్ మూవీ నచ్చింది 100కి 100 రెట్లు. సో అదనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఇదండి మన వీడియో అనేది. కలెక్షన్ పరంగా కానీ, ఆ యొక్క రివ్యూస్ పరంగా కానీ, ఏ మూవీ బాగుందో కూడా ఉన్నదన్నట్టు చెప్పేశాను అనమాట. దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే లేదు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది.